లేస్తే ఏమంటాడు కేసీఆర్ని డ్రైవర్ తీస్తా చెడ్డీ తీస్తా అని చెప్పేసి అంటాడు. నీ మూలదారు నా మిళ్ళేసుకుంటా అంటాడు. తెలంగాణ ముఖ్యమంత్రినా కేసీఆర్ జీతగాడే అసలు ముఖ్యమంత్రి ఏమంటాడు? అసలు కేసీఆర్ అబ్బాదం మాట్లాడినట్టుగా ఏ ముఖ్యమంత్రి మాట్లాడిండు? అసలు కేసీఆర్ నోటి నుంచి వచ్చేదే మొత్తం అబ్బాత పూట. అది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి నోరా లేకపోతే మురికి నిలిపోయే మోరా? అది అసలు ఏమన్నా ఉందా? ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఏ విధంగా మాట్లాడండి? దేశ ప్రధానమంత్రి ఏ పార్టీకి సంబంధించినోడు? బీజేపీ పార్టీకి ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యి బీజేపీ ప్రధానమంత్రి కుమ్మకయ్యి ఏమంటాడు? పెద్ద పెద్ద సభలలో మోడీ గారు ఏమంటాడు? జై కిసాన్ జై జవాన్ అంటాడు. జై జవాన్కి ఏమో భుజం తట్టి దగ్గర తీసుకుంటాడు మోడీ. జై కిసాన్కి ఏమో భుజం కింద పెట్టి బంధువుతోటి కాల్పిస్తూ ఉంటాడు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే 4-5 సంవత్సరాల క్రితం ఏమన్నాడు మోడీ? తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మద్దతు రేటు కోసం ఢిల్లీకి ధర్నాలకు వెళ్తే రైతులను ట్రాక్టర్తోటి గన్లతోటి కాల్పించి తొక్కించి చంపితే 600-700 మంది చచ్చిపోయిన ఘనతలు ఉన్నాయి. దానికి చూసి ప్రధానమంత్రి గారికి ఏమైనా కలిగిందా? రైతుల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ పెట్టినటువంటి పథకాలను చూసి ఒకటి పెట్టు, దానికి డబ్బులు ఏమన్నా ఉంటే దానికి ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయి. కానీ కేసీఆర్ అటువంటి ముఖ్యమంత్రి అసలు లేడు. కేసీఆర్కు ఉన్న చెడ్డి మీద ప్రేమ, బోల్దార్ మీద ఉన్న ప్రేమ, రేవంత్ రెడ్డికి ఉన్న ప్రేమని నీ 6 గ్యారెంటీల మీద, ప్రజాపాలన మీద, అంటే 6 గ్యారెంటీ అమలైన చెప్తున్నారు కదా. ఎక్కడైతే అందన్నా మా లాంటి విలేజ్లలో వచ్చి చెప్పమని చెప్పు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. 50 రోజుల్లో మళ్ళీ గెలవడానికి ఊర్లలో తిరుగుతా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా స్వాగతిస్తారు? ఏ స్వాగతాలు లేవు. సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతారు. అసలు ఏది లేదు. ఒక్క సీటు కూడా గెలవరు. ఇప్పుడు ఈసారికి 119 బీఆర్ఎస్ గెలుస్తుంది. అది పక్క అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రాసి పెట్టుకోవాలని చెప్పేసి ఊరికి కొడతారు పల్లెటూర్లలో. రేవంత్ రెడ్డికి ఎక్కడ ముఖ్యమంత్రి కూడా చూడరా? ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి పదం ఉందా అతని దగ్గర? ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి? గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు తిరిగే ఒక వీధి రోడ్డులా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అసలు పదానికి అర్థం ఉందా? ఎందుకండి ముఖ్యమంత్రి ఉన్న సీటుకే పరువు తీసి పారేసిండు. అసలు ఏమని మాట్లాడతారండి? ఏంటో ముఖ్యమంత్రి విజ్ఞతగా వదిలేస్తున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ. మేము పాలకుర్తి నియోజకవర్గం పెదవంగర మండలం నుంచి గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ గారి నాయకత్వంలో ఈరోజు రైతులమంతా కలిసి ఈ యొక్క మీటింగ్ రావడం జరుగుతున్నది. ఎట్లుందన్న ప్రజాపాలన పేరుతోటి సాగుతున్న ఈ యొక్క రైతు డిక్లరేషన్ పేరుతోటి ఇప్పుడు సభ పెట్టబోతున్నారు. నిజంగానే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉందా ఈ సభతోటి? అసలు కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసి గద్దెనెక్కింది. ఇంతవరకు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. రైతు కొనుగోలు కేంద్రాలలో మరి ఒడ్లు మొత్తం నిల్వ ఉండి ఉన్నాయి. కాంటాలు లేవు, బస్తాలు లేవు, కనీసం లారీలు లేవు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, అరిగోస చెందుతున్నారు. రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యొక్క మీటింగ్ ద్వారానైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు కళ్ళు తెరవాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అధికార పక్షం పార్టీ అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రతిపక్షం పార్టీ తోటి పోటీ పడడం ఏది చూస్తారంటే ఇక్కడ కేటీఆర్ సభ పెట్టారని వాళ్ళు కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కూడా సభ పెట్టడం కూడా జరిగింది. రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చాలా వరకు ఆత్మహత్యలకు గురయ్యారు. అందుకని మేము సంబరాలు జరుపుకుంటాం రైతులను చెప్పుకుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చూస్తారు? అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ మంత్రులు ఏమైనా చర్య, బుద్ధి తక్కువ చర్య ఇది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు రైతుల కోసం, ప్రజల కోసం ఏదైనా మీటింగ్ పెట్టిరంటే ఎమ్మటే భయపడి భయభ్రాంతులకు గురి అయ్యి మళ్ళొక నెల ఈ యొక్క రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు లేకపోతే అసలు రైతులను పట్టించుకునే పాపాను కూడా పోలేదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నామరూపం లేకుండా చేస్తా 10 ఏళ్ళ అధికారాన్ని పొంది 100 సీట్లతో నేనే గెలబోతున్నానని మాట్లాడుతూ ఉన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రజలలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. 6 గ్యారెంటీల పేరుతో అమలుతో మొత్తం వైఫల్యం చెంది బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎప్పుడైతే ఓట్లు వస్తాయో కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చూస్తున్నారు. దానికి భయపడే మేము ఈ సీట్లు గెలుస్తామని తప్ప అది మేకపోతు గాంభీర్యం తప్ప సీట్లు గెలవయి రేవంత్ రెడ్డి గెలవడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాదు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉందా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతున్నది. ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేదే బీఆర్ఎస్ పార్టీ తప్ప కేసీఆర్, కేటీఆర్ శ్రీరామ రక్ష అనేది ప్రజలలో ఉంది. ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం కట్టడం ఖాయం. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైతు సంగ్రామ సదస్సు దీనివల్ల ఏమైనా లాభం ఉందన్న రైతులకి? ఈ సదస్సుతోనే రైతులందరూ కూడా మరి ఏది అయితే రైతులకు బోనస్ ఇస్తానని ఎగగొట్టి ఈరోజు మరి
ప్రతి ఊళ్ళో కూడా మక్కలు కానీ ఒడ్లు కానీ రైతులు నెల రోజుల నుంచి కోసి మరి కాంటాలు కాకుండా రైతు బంధు రాకుండా మరి రైతుకు కరెంటు కూడా రావడం లేదని ఇవాళ స్వచ్ఛందంగా రైతులు మరి వాళ్ళ కళ్ళాలలో ఒడ్డను ఉన్నా కూడా ఎండను సైతం లెక్క చేయకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు ఇంతకుముందు వచ్చినట్టుగా రైతు బంధు కానీ కరెంటు కానీ మరి రైతు బీమా పథకం కానీ అన్ని వర్తిస్తాయని ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఈ మీటింగ్కు రావడం జరుగుతుంది రైతులందరూ కూడా. 10 ఏళ్ల పాటు మేమే ఉంటామని కూడా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీని గెలవకుండా చేస్తామని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చూస్తారు ఇది? రేవంత్ రెడ్డి గారికి మొన్న కేసీఆర్ గారు జగిత్యాలలో పెట్టిన మీటింగేతోనే ఆయనకు అర్థమైంది. ఆయన మంత్రివర్గానికి కానీ ఆయన ఎమ్మెల్యేలకు కానీ మా ప్రభుత్వం రాదు, ఏమున్నా ఈ 2 ఏళ్ళు తప్ప ఏంది అన్నది. మొన్న సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ మరి కేసీఆర్ గారి ప్రసంగాన్ని ఎంతమంది విన్నారు, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఎంతమంది విన్నారు అన్నది దానితోనే అర్థమైపోయింది. అంటే భయపడుతున్నారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుంది. ఈ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 10 నుండి 20 సీట్ల కంటే ఎక్కువ గెలవరు అనేది వాళ్ళకి అర్థమైపోయింది అంత. ఖచ్చితంగా మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాదు. మొత్తం డిపాజిట్ కూడా దక్కదు. డిపాజిట్లు కూడా పోతాయి. ఏం గెలిచినా 10-20 సీట్ల కంటే ఎక్కువ గెలవరు. థ్యాంక్ యూ.